బాడీ, మైండ్ అండ్ స్పీచ్ మస్ట్ బి అలైన్. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్. నీ వాక్ ఎలా చేయాలో చెప్తున్నాడు భగవద్గీతలో. ఎవరిని ఎక్సైట్ అయ్యేటటువంటి మాటలు మాట్లాడకు. అనుద్వేగకరం వాక్యం, అది మళ్ళీ ట్రూత్ మాట్లాడాలి. సత్యం, ప్రియం ఎఫెక్షనేట్గా ఉండాలి. హితం చ వాళ్ళ యొక్క వెల్ఫేర్ అడగాలి. ఈ 4 వచ్చి అందరూ నీకు ఫ్రెండ్సే కదా. నువ్వు ఎవరిని ఎక్సైట్ నువ్వేంట్రా అందరూ తెల్లవాళ్ళ మధ్యన నువ్వు నల్లగా ఉన్నావేంట్రా అన్నావు అనుకో, వాడు హర్ట్ అవుతాడు. అందరికి జుట్టు బాగా ఉంది, నీకు నన్ను అన్నా అనుకోండి, ఎవడ అందరికి జుట్టు బాగా నీది ఊడిపోయింది అన్నాడు, నేనేం చేయాలి? అది న్యాచురల్, అది ఉంటుంది. అది అంటే నీవు మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టకుండా మాట్లాడాలి అనేటటువంటిది పిల్లలకు కూడా మనం కూర్చోబెట్టి చెప్పాలి. అరే నీ ఫ్రెండ్స్తో కానీ మీ టీచర్స్తో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యేలాగా మాట్లాడకూడదురా. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను ఎవరైనా హర్ట్ చేస్తే నువ్వు బాధపడతావు కదా. భగవద్గీతలో అదే చెప్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ. స్వాధ్యాయం అంటే నిన్ను నీవు తెలుసుకోవడంలో ఒక ప్రాక్టీస్ ఒకటి పెట్టాలన్నమాట. ఆధ్యాత్మికత అంటే ఏమిటి తెలుసా? నిన్ను నీవు తెలుసుకోవడమే. ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి, నాలో ఉండేటటువంటి ఏమున్నాయి, నాలో ఉండేటటువంటి వీక్నెసెస్, దాన్ని హౌ టు ఓవర్కమ్ దెమ్ ఆలోచన. నేను అందరితో కోప్పడుతున్నాను అనుకోండి, నాకు తెలుసు నేను కోప్పడుతున్నాను. మరి ఆ జీవితాంతం కోపంతోనే బతుకుతావా? అది కారం, అది నీ ఆర్గన్స్ని పాడు చేస్తుంది అది కోపం. దాన్ని హౌ టు టేమ్ ఇట్ డౌన్, యూ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. అయితే సత్సంగంలో గురువులు కొన్ని సూచనలు ఇస్తారు, ఫాలో కావాల్సింది మనమే అని చెప్పి. పాలు అనే దాని మీద ఆయన పెద్ద ఉపన్యాసం ఇస్తాడు. ఆఖరికి ఏంటంటే, కానీ ఆ పాలు తాగి దాన్ని డైజెస్ట్ చేసుకుంటేనే మనకి శక్తి వస్తుంది. అది తెలుసుకోవాలి. ఈ యొక్క మాటలు, ఈ యొక్క ఐడియాస్ ఇవన్నీ వినేసి ఈ హాల్లోనే వదిలేసి కన్వీనియంట్గా మనం వెళ్ళిపోతే వీ రిమైన్ ద సేమ్. దాన్ని మనం అప్లై చేసుకోవాలి రోజు లైఫ్లో, స్లో అండ్ స్టడీలాగా మనం చేసుకుంటూ పోవాలన్నమాట. ఈ భగవద్గీత అనేటటువంటిది సపరేట్ పుస్తకం కాదు. ఇది నేను ఎక్కువగా నా ఉపన్యాసం ఇవాళ భగవద్గీతను మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే అది విజ్డమ్కి ఒక పెద్ద ట్రెజర్ కనుక. అది తెలుసుకుంటే దాని మీద మీకు ఉత్సుకత, ఎంథూసియాజం కనుక వచ్చినట్టయితే మీరు అవి చదివి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఆనందమయ జీవితాన్ని గడపవచ్చు మనం. ఆనందము అని అంటే మనకి కావాల్సినటువంటి సెల్ ఫోన్ కొనుక్కుంటే ఆనందం ఉంది, మనకు కావాల్సినటువంటి మైసూర్ పాక్ తింటే ఆనందం ఉంది, మనకు కావాల్సినటువంటి సీన్ చూస్తే ఆనందం ఉంది. కానీ ఆ ఆనందాలన్నీ కూడా టెంపరరీ ఆనందాలు. పర్మనెంట్ ఆనందం ఎక్కడుంది? నీ లోపలే ఉంది. అందుకే ఏమన్నారు మనం? ఆనందమయ స్వరూపుడు భగవంతుడు అని అన్నాడు అనమాట. ఆనందాన్ని పొందడం మన యొక్క భారతీయ సాంప్రదాయంలో ఉండే. అందుకే మనకి ఇన్ని పండగలు, మనకున్న పండగలు ఇంకెవరికీ ఉండవు కదా. రేపు గణేష్, అది అవ్వగానే మళ్ళీ ఏమొస్తుంది? దసరా అవ్వగానే దివాళీ అవ్వగానే మళ్ళీ కార్తీక మాసం, శివుడికి అభిషేకాలు, తర్వాత అవ్వగానే ఇలాగా అంటే ఏంటి? ఆల్వేస్ యు ఆర్ ఇన్ దట్ మూడ్ అనమాట. ఎప్పుడు నిన్ను కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిసేపు నువ్వు దాంట్లోకి. పితృదేవతలకు కూడా ఒక 15 days పెట్టేశారు మహాలయ పక్షములని. అంటే ఏమిటి? ఈ ట్రెడిషన్ ఏం చెప్తోంది? ఆల్వేస్ యు రిమెంబర్ గాడ్, ట్రై టు బీ ఇన్ ఎ రైట్ ట్రాక్ అనేది మనకి చెప్తూ ఉండాలి. ఈ భగవద్గీత అనేటటువంటిది సపరేట్ పుస్తకం కాదు, ఇది మహాభారతంలో ఉంది. ఇది మహాభారతము అనేటటువంటి పుస్తకం, అంత పెద్ద పుస్తకం ఈ ప్రపంచంలో లేదు. మహాభారతంలో 125,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ ప్లానెట్ మీద అన్ని శ్లోకాలు ఉండేటటువంటి విస్తృతమైనటువంటి గ్రంథము ఏ భాషలో ఏ మతంలోనూ లేదు. అందరూ ఒప్పుకున్నారు దాన్ని. 1,25,000 వెర్సెస్. దాంట్లో పర్వాలు ఉన్నాయి, 18 పర్వాలు ఉన్నాయి. ఆ 18 పర్వాల్లో భీష్మ పర్వము అని ఉంది. ఆ భీష్మ పర్వములో ఈ భగవద్గీత ఉన్నది. ఈ భగవద్గీతని ఏమన్నారు అని అంటే అమృతవర్షిణీం అన్నారు.
ఏం అమృతం వస్తుంది? అద్వైతామృతవర్షిణీం, అద్వైతం అనేటువంటి అమృతాన్ని ఆమె వర్షింపజేస్తుంది. స్వామి వివేకానంద భగవద్గీతనే కోట్ చేశారు, కొన్ని శ్లోకాలు అక్కడ కోట్ చేశారు. ఆయన ఏం చెప్పారనంటే, ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఆర్డర్ ఆఫ్ మాంక్స్ ఇన్ ద వరల్డ్ అన్నాడు రెండోసారి. ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ మదర్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇన్ ద వరల్డ్ అన్న తర్వాత ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఆర్డర్ ఆఫ్ మాంక్స్ ఇన్ ద వరల్డ్. యతి సాంప్రదాయంలో అతి ప్రాచీనమైనటువంటి యతి సాంప్రదాయం కలిగినటువంటి భారతదేశం నుంచి ప్రతినిధిగా వచ్చి నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ప్రాచీన యతి సాంప్రదాయం మీకు ఎక్కడి దాకా వెళ్తారు? అరిస్టాటిల్ తర్వాత సోక్రటీస్ దాకా వెళ్ళి ఆగిపోయారు, తర్వాత ఎవడో తెలియదు. కొంతవరకే వెళుతున్నారు మీ కల్చర్స్లో. మాది అనాది ఎవరిది చెప్తావు నువ్వు? ఎవరిది చెప్తాం మేము అంటే అది ఆ విధంగా ఆయన చెప్తూ. అండ్ ఇంకో మాట ఏమన్నారంటే, ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మై కంట్రీమెన్ ఆఫ్ వేరియస్ సెక్ట్స్ అండ్ క్లాసెస్ అన్నాడు. మా దేశంలోనే ఎన్నో మతాలు ఉన్నాయి. నార్త్ ఇండియన్ ప్రతి 100 కిలోమీటర్లకి భాష మారిపోతుంది మాకు. ఇన్ని భాషలు, ఇంత సంస్కృతి, ఇంత ప్రాచీనమైన, కానీ ఆసేతు హిమాచలము ఒకటే ఉన్నది. అది ఏమిటి అని అంటే రామనామము, కృష్ణనామము ఎక్కడెళ్ళినా ఉంటుంది. మీరు తులసీదాసు వ్రాసినటువంటి హనుమాన్ చాలీసా తీసుకున్నారనుకోండి, మీరు హిమాలయాస్లోకి వెళ్ళినా ఎవడో చదివేవాడు ఒకడు కనబడతాడు, రామేశ్వరం వెళ్ళినా ఒకడు చదివేవాడు కనబడతాడు. భాష ఏమైనా అడ్డొస్తుంది అక్కడ? అది ఆ నార్త్ ఇండియా వాడు రాశాడు, యూపీ వాడు మేము చదవమని అంటున్నారా? ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ. తులసీదాస సదాహరిచేరా కీ మహనీయడైరా అంటే ఆ మాట అది ఏంటి? ఆయన తపస్సు చేసి పట్టుకొచ్చాడు అనమాట. దుర్గమకాజా జగతగ జయతే సుగమ అనుగ్రహ తుమ్హరేతేతే, దుర్గమమైంది సుగమం చేస్తావు స్వామి అంటున్నాడు ఆయన వచ్చి వినేవాడట ఆంజనేయ స్వామి. మరి అంత గొప్ప యతి సాంప్రదాయం కలిగినటువంటిది పిల్లలకి ఇవి మనం నెమ్మదిగా అలవాటు చేయాలి. హనుమాన్ చాలీసా నేర్పాలి. జయ హనుమాన్ జయ గుణశ్రాగర జయ కపీసతిహు లోకభుజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. తప్పకుండా చాలండి, అది నేర్పండి పిల్లలకి. మనం నేర్చుకున్నాం, ఓకే, వాళ్ళు నేర్పండి. మధ్యలో ఆగిపోతారు వాళ్ళు. మా మనవరాళ్ళు కూడా ఉన్నారు, సగం 3/4 వచ్చేసింది, అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లా బండి. వాళ్ళ పేరెంట్స్ చెప్తాను అప్పుడప్పుడు, చేయండి ఆ బండి నట్టండి అని. ఎవరి బిన్లో వాళ్ళు బిజీ. వాళ్ళ కష్టం వస్తే ఎవరండి మనకు సహాయం చేసేది? భగవన్నామము చాలా పవర్ఫుల్ ఉంది. భగవన్నామం పవర్ఫుల్ అని అంటే నువ్వు ఆ ఇంటెన్సిటీ తోటి నువ్వు చేయాలి. ఈ భగవద్గీత ఏం చెప్తుందనంటే భక్తి, జ్ఞానము, కర్మ ఇవన్నిటి గురించి చెప్తుంది. నీ పని ఎలాగ చేయాలో కూడా చెప్తుంది. ఆ పనిని ఎలాగ చేయాలి అనేది జ్ఞానము. అంటే భక్తి, కర్మ, జ్ఞాన యోగాలని 3 కంపార్ట్మెంట్, 3 విభజనలు చేస్తే ఆ 3 కూడా పుష్కలంగా మనకి దొరుకుతాయి అన్నమాట. అలాంటి భగవద్గీతలోని ఒక అధ్యాయం మేము ఇలాగే ఒకసారి పేరెంట్స్ మోటివేషన్ కోర్స్ ఇలా పెట్టాను నేను 2-3 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ అయిపోయింది. ఇలాగే కొంతమంది అమ్మలు అన్నారు, మీరు భగవద్గీత శ్లోకాలు బాగా చెప్పారండి, మాకు మా పిల్లలకి నేర్పుతారా అన్నారు. చాలా ఉన్నాయి కదమ్మా అని అంటే, లేదు మీరు నేర్పితే బాగా వస్తుందని అంటే 2 ఏళ్ల నుంచి ఒక 20 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రేరణతోటి ప్రతి ఆదివారం నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఈ రోజున 5 అధ్యాయాలు వచ్చినాయి వాళ్ళకి. అన్నపూర్ణ గారు ఉన్నారా? నిలబడండి. అన్నపూర్ణ అనే ఈమె తల్లి కొత్తగా చేరారు. వీళ్ళు అప్పుడే 2వ అధ్యాయంలోకి వచ్చేసారు. వాళ్ళ పిల్లలతో ఆమె కూడా నేర్చుకున్నారు. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలనేది తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలకు ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది అనమాట. 5 అధ్యాయాలు. ఫస్ట్ భక్తి యోగము, తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగము, తర్వాత విభూతి యోగము, తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగము, ఇప్పుడు రాజవిద్య రాజగుహ్య యోగం నడుస్తుంది వాళ్ళకి. అంటే మనదే ఇది, మన సంస్కృతి మనం పాడు చేసుకుంటే ఎట్లాగా? మనం ఆఖరికి ఏమవుతుందని అంటే మనం వదిలేసుకుంటే ఏ జర్మనీ వాడి దగ్గర మళ్ళీ డబ్బులు ఫీజు కట్టి నేర్చుకోవాలి భగవద్గీత కూడా. మనం వదిలేసుకొని
వాళ్ళు బాగా ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు లెక్చర్స్ మనకన్నా. ఇదే మనం వదిలేసాం, వాళ్ళు పట్టుకున్నారు ఇది బాగుందిరా అని. దీంట్లో మనం భక్తి యోగంలో అంత భక్తిని గురించి చెప్తుంది. అంటే భక్తి వేరు, జ్ఞానం వేరు, కర్మ వేరు కాదు. భక్తి అని అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట. భక్తిలో ఏమవుతుందంటే ఎమోషన్, దాన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి. జ్ఞానము అనేటటువంటి ఇంటలెక్ట్ అనమాట. అంటే ఇట్ గివ్స్ ఎమోషనల్ ప్యూరిటీ అండ్ ఇంటలెక్చువల్ క్లారిటీ అన్నాడు ఒకడు. భగవద్గీత ఏమిస్తుందంటే నువ్వు సూపర్స్టిషన్గా నువ్వేం చేయకు, దాన్ని అటాచ్ కా. రామకృష్ణ పరమహంస మహాస్వామి ఆయన కాళీ అమ్మవారిని డైరెక్ట్గా చూశారు. ఆయన చూసి ఆమెకి ప్రసాదం అది తినిపి అందరూ పిచ్చోడ్రా అని అన్నారు. ఈ వివేకానంద అప్పుడే కలకటాలో చదువుతున్నాడు, ప్రెసిడెన్సీ కాలేజీలో BA. ఆ రోజుల్లో BA అంటే చాలా పెద్ద ఇది చదువు కదా ఆ రోజుల్లో. వెళుతూ ఉండేవాడు. వివేకానంద ఏంటంటే షార్ప్ ఇంటలెక్ట్ పట్టుకునేవాడు టక్మని, ఏకసంతాగ్రాహి. ఆయన ఒకసారి ఒక జర్మనీలో ఒక లైబ్రరీలో కూర్చొని ఆయన పుస్తకాలు చదువుతుంటే లైబ్రరీని ఆ పుస్తకం పట్టరా ఈ పుస్తకం పట్టరా అని పెట్టేస్తున్నాడు ఆయన పేజీలు తిప్పి. నువ్వేంటి పేజీలు లెక్క పెడుతున్నావా దాంట్లో ఏమైనా చదువుతున్నావా అని అడిగాడు లైబ్రరీని. ఇన్ని పుస్తకాలు తీయించావు, దెబ్బలు నొప్పెడుతున్నాయంటే ఏ పుస్తకంలో ఏ పేజీలో అడుగు నేను చెప్తా అన్నాడు ఆయన. చెప్పాడు. చెప్పగలిగిన సత్తా ఉంది కనుకే అక్కడ అమెరికాలో అందరినీ మెప్పించగలిగాడు ఆయన. అంటే హీ కెన్ అసిమ్యులేట్ ద నాలెడ్జ్ అనమాట బై జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్, అదే బై జస్ట్ గ్రాస్పింగ్ దట్ అనమాట ఒకసారి చూస్తే. సో ఈ భగవద్గీతలో ఆ ఇంటలెక్చువల్ క్లారిటీ అనేది కూడా మనకు వస్తుంది. భక్తి, జ్ఞాన, కర్మయోగాలు అనేటటువంటివి దాంట్లో చక్కగా పెట్టారు. అవి 700 శ్లోకాలు ఉన్నాయండి భగవద్గీతలో. ఎన్ని ఉన్నాయి? 700 శ్లోకాలు. ఆ 700 శ్లోకాల్లో కొన్ని అయినా మనం బైహార్ట్ చేసి మనం వాటిని అర్థం తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే దెర్ ఇస్ నో పర్పస్ అనమాట. ఊరికే ఏమవుతుంది, అందరూ చదువుతారు. అందరూ చదివితే ఏమిటి ఉపయోగం? ప్యారెట్ కూడా నువ్వు చెప్పిన మాటలు రిపీట్ చేస్తుంది, దాని రియలైజేషన్ ఉండదు కదా. రియలైజేషన్ మనం చెయ్యాలి అనేటటువంటి. స్వామి వివేకానందాన్ని మోటివేట్ చేసింది ఎవరు అని అంటే వాళ్ళ అమ్మగారు. మదర్ ఈజ్ ద ఫస్ట్ మోటివేటర్, గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళు పైకి రావాలని అంటే మదరే చేయాలి దాన్ని, తర్వాత ఫాదర్, తర్వాత టీచర్, తర్వాత ఉండేటటువంటి సమాజం కొంత పనిచేస్తుంది. తల్లి ఎలాగా అని అంటే స్వామి వివేకానంద చిన్నప్పుడు ఆయన ఫాదర్ అటార్నీ కలకటా కోర్టులో. అటార్నీ అంటే వాళ్ళకి గుర్రబగ్గి ఉండేది, అంటే చారియట్ ఉంటుంది కదా, గుర్రాలు వేసుకొని వెళ్ళేటటువంటి గుర్రబండి, బగ్గి అంటారు. దాంట్లో వెళ్ళేవాడు ఆయన. ఈజ్ ఫార్ సుపీరియర్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ఆల్ అవర్ హార్వర్డ్ ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్. ఫుల్ స్టాప్ పెట్టి కవర్లో పెట్టించాడు. మా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అందరూ కలిపితే ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానము కన్నా ఎక్కువ జ్ఞానము ఈ వ్యక్తిలో ఉన్నది అని పెట్టి కవర్లో పెట్టి తీసుకెళ్ళన్నాడు. అది తీసుకెళ్ళి చూపిస్తే ఇంకా ఆయనకి అక్కడ అవి వెళ్ళినప్పుడు ఇంకో ట్రిక్ జరిగింది ఆయనకి. అనన్య, ఈ శ్లోకం చెప్పండి అందరూ గట్టిగా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యచింతన లేకుండా నాకు సరెండర్ అయినటువంటి వాళ్ళకి, నన్ను శరణుదొచ్చినటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసే బాధ్యత నాది అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. 9వ అధ్యాయంలో వస్తుంది ఇది. అనన్యాశ్చింతయంతో మాం. ఇది శ్రీ వివేకానంద స్వామి చాలా మొండిఘటం కదా, ఆయన అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. అందుకని నువ్వు అన్ని యోగక్షేమాలు చూసుకుంటా అన్నావు కదా, చికాగో నుంచి బోస్టన్ వచ్చాను, మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాను, అన్నీ నువ్వే చూసుకోవాలని ఆయనకు రోజు చెప్తుండేవాడు అనమాట. ఆయన ఫన్నీగా చెప్తుంటాడు ఆయన జీవిత చరిత్ర. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అడ్రస్ పోయింది. అడ్రస్ పోతే అక్కడ చికాగోలో ఒకసారి మనకు కూడా మిస్ప్లేస్ అయిపోతుంది, చీటీ పోయింది. అక్కడ బస్ స్టాప్లో కూర్చున్నాడు, అన్నీ వెళ్తున్నాయి, చీకటిగా ఉంది. అది జర్మన్ కాలనీ, అది అమెరికాలో ఉన్న జర్మన్ భాష మాట్లాడే ఎక్కువగా ఉన్నారు. అక్కడ కూర్చున్నాడు బస్ స్టాప్లో. అనన్యాశ్చింతయంతో, నువ్వేం చేస్తావు చేసుకో, గురుదేవులకు నమస్కారము, నేను కూర్చున్నాను.
ఎదురుగుండా ఒక హై రైజ్ బిల్డింగ్లోంచి ఒక లేడీ నడిచొచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత, ఆర్ యూ ఫ్రమ్ ఇండియా, ఆర్ యూ వివేకానంద, ఎస్ అన్నాడు. కమ్ టు మై హోమ్ అని తీసుకెళ్ళి, ఆమె ఎలా వచ్చింది, ఎలా తీసుకువెళ్ళింది అనేటట్టు హీ హాజ్ బికమ్ హెర్ గెస్ట్. అక్కడ ఇంకో గొప్ప సన్నివేశం ఏంటంటే, వాళ్ళ ప్రేయర్ హాల్లో రామకృష్ణ పరమహంస చిత్తరువు కనపడింది. వాళ్ళ ఫాదర్ ఒక షిప్స్ బిజినెస్ చేసేటటువంటి ఆయన ఆ కథ అంతా వేరే ఉందనుకోండి. సో ఆ గెస్ట్ అయిపోయి ఆమె ఏం చేసింది, ఆర్గనైజింగ్ సెక్రటరీ చెప్తే అక్కడ ఆయనకి అకామిడేషన్ అది ఇచ్చి మాట్లాడమన్నారు. మాట్లాడమంటే 1893 సెప్టెంబర్ 11, ఇదే సెప్టెంబర్ 1 ఇప్పుడు చూడండి ఎంత లక్కీయో మనం. మాట్లాడండి మీరు అన్నారు. స్వామి వివేకానంద పర్సనాలిటీయే వేరు కదా, ఆయన పిక్యులియర్గా కనబడుతున్నాడు. నాట్ నౌ అంటున్నాడు. ప్లీజ్ స్పీక్ అంటున్నాడు ప్రెసిడెంట్. నాట్ నౌ, నాట్ నౌ అంటే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు జనాల్ని, వీళ్ళ యొక్క మాటలు, వీళ్ళ సంస్కారము, ఎలా మాట్లాడాలి. నేను ఎంతో ఆశలతో వచ్చాను, మొత్తం భారతదేశానికి అంతా ఒక గొప్ప మేలు చేయడానికి కాళీమాత అనుగ్రహంతో, రామకృష్ణ పరమహంస యొక్క ఆశీస్సులతో, శారదామాయి అనుగ్రహంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను నోరు విప్పి ఏం మాట్లాడగలను అనేటటువంటిది లోపల ఉంది ఆయనకి. అందుకని నాట్ నౌ, నాట్ నౌ అంటున్నాడు. ఆఖరిని ఇంకా రమ్మన్నారు. రమ్మంటే ఇదిగో బాంబు పేలింది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of all religions in the world. I am proud to belong to a country which has given shelter to many religions in the world. అదిరిపోయారు వాళ్ళంతా. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు తప్పట్లు కొట్టిన తర్వాత నెక్స్ట్ న్యూయార్క్ గార్డియన్ ఆ పేపర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమని రాశారనంటే, ఆఫ్టర్ హియరింగ్ టు దిస్ జెంటిల్మ్యాన్, this monk from India, we realize how foolish it is to send our missionaries to convert them into Christianity. Instead, we must ask them to come and teach us their philosophy. రాశారు వాళ్ళు న్యూయార్క్ గార్డియన్లో. మనం వాళ్ళని మత మార్పిడి కోసం మన మిషనరీలను పంపడం కాదు, వాళ్ళని మనం తీసుకొచ్చి మన యొక్క మనసుల్ని, మన యొక్క బ్రాడ్ విజన్ని పెంచుకోవాలంటే వాళ్ళని ఇన్వైట్ చేయాలి ఈయనలాగా అని రాశారు. ఆ మల్టీ రిలిజియన్ కాన్ఫరెన్స్ చికాగోలో ఆయన అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేశారు ఆయన. అప్పుడు భారతదేశం యొక్క గొప్పదనము పాశ్చాత్య దేశాలకి తెలిసిందనమాట. లేకపోతే మనల్ని అందరూ అలాగే అనుకునేవాళ్ళు. ఫస్ట్ ఆయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనే అడ్రస్ చేయంగానే అక్కడ 4000 మంది ఆడిటోరియంలో ఉన్నవాళ్ళు లేచి కరతాళ ధ్వనులతో లేచి ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. మీరు కూడా చేయొచ్చు ఒకసారి. ఏంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనేటప్పటికీ లేచిపోయి చేసేస్తారా అని మీరు అడగచ్చు. హృదయములోంచి వచ్చింది అది, ఆ పవిత్రమైనటువంటి భావనతో వచ్చింది అది. నిజంగా హీ మెంట్ ఇట్, ఎవ్రీ సిలబుల్ ఆఫ్ ఇట్. అంతకుముందు వక్తలందరూ ఏమన్నారు అనంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్నారు. ఈయనేమన్నారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. అంటే ఏంటి, యూనివర్సల్ ఫ్రెటర్నిటీ, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే వరల్డ్ ఫ్రెటర్నిటీ డే, ఆ బ్రదర్హుడ్ డేని ఇప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, స్వామి వివేకానంద. సో అలాంటి ప్రాంగణంలో మీరు ఈ రోజున వచ్చి కూర్చోవడము, కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడము అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అది దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ ప్రసంగానికి నాకు పిలిచి ఆదరంగా ఆహ్వానించినటువంటి స్వామి బోధామయానంద మహారాజ్, అధ్యక్ష మహారాజ్ ఆయన ఈ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకి ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసం లాంటివి అనమాట. ఆయన అధ్యక్ష మహారాజ్ అయినా విఏహెచ్ఈలో ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా యూత్ని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, పేరెంట్స్ని మోటివేట్ చేయాలి, చిల్డ్రన్ని మోటివేట్ చేయాలని అహర్నిశమ ఆయన కష్టపడుతూ ఉంటారు. ఇవాళ నేను లేచి మామూలుగా నాకు ప్రోగ్రామ్ ఉంది షెడ్యూల్డ్, కానీ ఈ వాన, ఈ న్యూస్ బులెటిన్స్ ఇవి చూసి ప్రోగ్రామ్ ఉండదేమో అని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఆర్గనైజరు స్వామీజీని అడిగితే 10 మంది ఉన్నా కూడా ప్రోగ్రాం నడుస్తుంది మన విఏహెచ్ఈలో అని చెప్పారు. చెప్తే నేను వెంటనే వెహికల్ పట్టుకొని
ఆయన పరిగెట్టుకుంటూ వచ్చారనమాట. అంటే దట్ షోస్ హిజ్ డిటర్మినేషన్, వెదర్ రెయిన్ ఆర్ సన్ ది ప్రోగ్రామ్ షుడ్ కంటిన్యూ అనేటటువంటిది. సో ఆ విధంగా నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి బోధానంద మహారాజ్ గారికి నేను నమస్కరిస్తూ, దీనికి అంతటికీ కారణభూతమైనటువంటి ఒక మూల శక్తి ఒకటి ఉంది. ఈ రామకృష్ణ మిషన్స్ ఇట్లాగే ఎన్ని ఎస్టాబ్లిష్ అయిన ఉన్నాయి. ఇది ఎవరి కోసము అని అంటే సమాజం కోసం క్రియేట్ చేశారు. ఇది ఎవరు క్రియేట్ చేశారు? దీని మూల శక్తి ఎవరు అని అంటే శ్రీరామకృష్ణ పరమహంస గురువు గారు, ఆయన వివేకానంద స్వామికి. ఆయన ఏమీ ఎక్కువ చెప్పేవారు కాదు, కానీ ఆయన యొక్క సందేశాన్ని మనం దాన్ని యాక్షన్లోకి ట్రాన్స్లేట్ చేయాలి అని స్వామి వివేకానంద ఒక సంకల్పం తీసుకొని ఈ రామకృష్ణ మిషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన జస్ట్ 130 years ago a thought has transformed into these so many institutes. చూడండి, ఒక మనిషి యొక్క సంకల్పం ఏమి చేయగలదు అని అంటే ఇంత చేయగలదు. ఇది ఇంత చక్కటి ఎన్వైరన్మెంట్ ఎవరు క్రియేట్ చేస్తారండి? ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూటు చేయలేదు, ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ కూడా సరిగా చేయలేరు. కొన్ని మనం చూస్తూ ఉంటాం, కొన్ని వస్తూ ఉంటాయి, మూసేస్తుంటారు, స్వార్థము దాంట్లో ఉంటుంది. ఇక్కడ ఏమి లేదు, పరమార్థమే తప్ప స్వార్థం అనేది లేసమంతా కూడా లేదనమాట. సో ఆ విషయాలు మీ ముందు ఉంచుతూ ఆ శ్రీరామకృష్ణ పరమహంస స్వామికి, మాతా శారదాదేవికి, స్వామి వివేకానంద స్వామికి నేను నమస్కరిస్తూ మీతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని నేను ఇవాళ పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. మన భారతీయ తత్వజ్ఞానము చాలా గొప్పది. ఎన్ని వేల సంవత్సరాల క్రితంలో చాలామందికి తెలియదు. వీ డోంట్ నో. టైమ్లెస్ అనమాట. అది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. మిగతా మతాలు అవన్నీ కూడా ఆ ప్రాఫిట్ పుట్టిన దగ్గర నుంచి వచ్చింది. క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్, ఇస్లాం ఆఫ్టర్ మొహమ్మద్, అవన్నీ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని అంతరించిపోయినాయి. కానీ ఇది ఎప్పటిదో తెలియదు, ఇది అనాదిది. దీనికి ఒక ప్రాఫిట్ లేడు, అందరూ ప్రాఫిట్లే. యాజ్ఞవల్క్యుడిని అనాలా, భరద్వాజ మహర్షిని అనాలా, వేదవ్యాసుడిని అనాలా, లేకపోతే పరాశర మహర్షిని అనాలా, ఎవరిని అనాలి? అంటే అనంతమైనటువంటి జ్ఞానం మన దగ్గర ఉంది. కానీ అది తెలుసుకోక మనం ఏం చేస్తున్నామని అంటే స్మాల్ థింగ్స్కి మనం సాటిస్ఫై అయిపోయి ఇదే జీవితం అని మనం వెళ్ళిపోతున్నాం. అలా కాదు అని చెప్పడానికి స్వామి వివేకానంద బోధలు ఎంతో ప్రభావితం చేస్తాయి జనాల్ని. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అని ఉంటుంది. ఆ కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద కొన్ని వాల్యూమ్స్లో ఉంది. ఆ వాల్యూమ్స్లో మనం కనుక చదివినట్టయితే మొత్తము సమగ్రమైనటువంటి భారతీయ తత్వశాస్త్రాన్ని అంతా ఆయన ఉపన్యాసాలతో, గంభీరమైనటువంటి ఉపన్యాసాలతో అందరినీ మెప్పించేశారు ఆయన. దాంట్లో పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి, ధ్యానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, అన్ని యోగాలు గురించి అథారిటేటివ్గా ఆయన మాట్లాడారనమాట. ఎట్లా మాట్లాడగలిగారు ఆయన శ్రీరామకృష్ణ పరమహంస యొక్క అనుగ్రహం వలన ఇంత జ్ఞానాన్ని అందరికీ పంచగలిగారనమాట. అది చాలా గొప్ప విషయం. అది ఆ జ్ఞానంలోని కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను ఇవాళ. లెటస్ బి మనం ఏదో పెద్ద టెన్స్గా ఏం ఫీల్ అవ్వకర్లా. ఇదేదో వేదాంతం అనేది. వేదాంతము అని అంటే అర్థం ఏంటంటే వేదము యొక్క అంతములు అని అర్థం. వేదం యొక్క అంతము ఏంటంటే ది కల్మినేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద వేదాస్ ఈజ్ కాల్డ్ వేదాంత. వేదాంతము అనేటటువంటిది 3 ఫండమెంటల్ ట్రూత్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ప్రతి వాళ్ళల్లో కూడా దివ్యత్వము దాగి ఉన్నది. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. చెప్పండి, ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. దెర్ ఇస్ డివినిటీ విదిన్ యూ, విదిన్ మీ, విదిన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. వేదాంతం అదే చెప్తుంది. రెండోది ఏం చెప్తుంది అని అంటే ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ. ది పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ టు రియలైజ్ దట్ డివినిటీ. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఆ దివ్యత్వాన్ని. అన్నీ నీలో ఉన్నా, ఏమీ లేనట్టుగా నువ్వు బేలగా ఉన్నావు, నువ్వు నీలోనే దివ్యత్వం దాగి ఉంది. ఇంకేం చెప్తున్నారు? అన్ని మతాలు చెప్పేటటువంటిది ఒకే సత్యాన్ని చెప్తున్నాయి. ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రూ. ఎంత బాగుందండి! రామకృష్ణ పరమహంస గారు అన్నీ ప్రాక్టీస్ చేశారు.
అన్నీ ప్రాక్టీస్ చేసి ఆఖరికి ఏం చెప్పారనంటే అన్నిటిలో ఉన్న సత్యం ఒకటే. అది వివేకానంద అద్భుతంగా దాన్ని క్యాచ్ చేసి వెస్ట్రన్ ఆడియన్స్కి చెప్తే వాళ్ళు ఆయనకు బ్రహ్మరథం పెట్టారు. ఇప్పటికీ వివేకానంద మన వేదాంత ఇన్స్టిట్యూట్స్ అమెరికాలో చాలా ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, ఆస్ట్రేలియా అన్ని చోట్ల ఉన్నప్పుడు వేదాంతం ఇష్టపడుతున్నారు. వేదాంతం ఏంటంటే ఒక యజ్ఞము, ఒక క్రతువు, ఒక వ్రతము, ఒక ఫామ్, సగుణోపాసన, వాటి గురించి మాట్లాడదు. వాటి గురించి ఏం మాట్లాడుతుందంటే నీలో దివ్యత్వం ఉంది, దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించు అనేటటువంటిది. మరి అంత దివ్యత్వాన్ని ఆయన ప్రకటించారు కనుకే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆయన చేయగలిగారు. ఆయన మల్టీ రిలీజియన్ కాన్ఫరెన్స్లో ఆయన ఓపెనింగ్ రిమార్క్స్ చూస్తే మీకు అందరికీ కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనడం కాదు, ఆయన ఏమన్నారంటే ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్ అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉండే అన్ని మతాలకి మాతృస్థానంలో ఉన్న భారతదేశం నుంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నాడు. తప్పట్లు కొట్టచ్చు కదా ఇప్పుడు కూడా. ఎవరు అనగలరు అది? మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. ఇక్కడ ఎవడున్నాడు? ఇజ్రాయెల్ వాళ్ళని తోలేస్తే ఇక్కడ వచ్చి ఉన్నారు, కేరళలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఎన్నో దేశాల నుంచి తరిమివేయబడినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఎవరితో మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు వస్తున్నాయి ఇబ్బందులు. ఎందుకనంటే మనకి సహనము, టాలరెన్స్ అనేది ఒకటి ఉంది. తర్వాత అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మార్గాల్లో భగవంతుడిని అన్వేషిస్తున్నారు. ఎవరి మార్గం వాళ్ళది, అందరం కలిసి ఉందాం అనేటటువంటిది. సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మే ఆల్ బీ హ్యాపీ, మే నన్ సఫర్ ఫ్రమ్ డిసీజ్, మే ఆల్ రియలైజ్ వాట్ ఈస్ గుడ్, may none be subject to misery. That is the translation of that Shanti Mantram. Sarve santu sukhinah. May all be happy. Andaru happy ga undandi. ఇంకొక మహర్షి అయితే వెలుగుత్తి ఏం చెప్పాడంటే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రులారా వినండి అని అంటున్నాడు. ఆయే ధామాని దివ్యాని తస్తుః, వేదాహమేతం పురుషం మహాంతం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. నేను కనుక్కున్నాను, ఆ అమృతత్వాన్ని నేను కనుక్కున్నాను, మీరందరూ కూడా దానికి అర్హులే, మీరందరూ పొందొచ్చని ఒక మహర్షి ఎలుగెత్తి చాటుతున్నాడు అనమాట. ఇది చెప్పాడు అమెరికన్స్కి ఆయన. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, ఆయే ధామాని దివ్యాని తస్తుః, వేదాహమేతం పురుషం మహాంతం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఇంకేం చెప్పాడు ఆయన? ఇది తప్ప వేరే మార్గమే లేదు. నాణ్య పంథ విద్యతే అయనాయ. నా అన్య పంథ, దెర్ ఇస్ నో అదర్ పాత్ ఎక్సెప్ట్ దిస్. ఎక్సెప్ట్ వాట్? రియలైజింగ్ యువర్ ఇన్నర్ డివినిటీ. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రశాంతమైన మనసుతో ఎప్పుడు స్మైలింగ్గా ఉండాలి. స్మైల్ చేయండి ఒకసారి, అది మీ అమృత తత్వం. అది అమృతం. వెన్ యూ స్మైల్ యూ గెట్ లాడ్ ఆఫ్ రిలీఫ్ అనమాట. అది ఆర్టిఫిషియల్ స్మైల్ కాదు. హోటల్లో రిసెప్షన్ దగ్గర వాడు కూడా ఒక స్మైల్ పడేస్తాడు, కస్టమర్ వచ్చాడు, ఆ స్మైల్ కాదు ఇది. ఇది నేను ఆత్మస్వరూపుణ్ణి అని నువ్వు రియలైజ్ అయ్యేటటువంటి స్మైల్ అనమాట. దట్ ఈస్ దేర్, దట్ ఈస్ యువర్ బాండ్ గిఫ్ట్. అది మనం మర్చిపోయాం. దాన్ని గుర్తు చేసుకోవడానికే మనకి ఉండేటటువంటి మార్నింగ్ లేవంగానే ప్రేయరు, మనం ఏది చదివినా అదే ఉంటుందన్నమాట. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. మైండ్ మేనేజ్మెంట్ ఎక్కడుందనంటే కొల్లలుగా దొరుకుతోంది ఇండియాలో ఉండే భగవద్గీతలో అని వెస్టర్నర్స్ ఇప్పుడు ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా CEO క్వాలిటీస్ కావాలంటే రీడ్ భగవద్గీత. అమానిత్వం మదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ లార్డ్ కృష్ణ టు అర్జున. అనహంకార, యుగోయిజం తగ్గించుకో.
మెయింటైన్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తప్పిపోయింది మనకి. ఎందుకనంటే చాలా వ్యతిరేక శక్తులు మన మీద పనిచేస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే దట్ ఈడియట్ బాక్స్, యు గో ఆన్ చేంజింగ్ ద ఛానల్స్. అది మనం దాన్ని కంట్రోల్ చేయట్లేదు, అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఇంకొక దాని సవతి కుమారుడు, ఇది ఒకటి. ఇది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎవరండి? ఇది యువర్ ఓన్ ఇన్వెన్షన్, బట్ ఇట్ ఈస్ రూలింగ్ యువర్ మైండ్. త్రో ఇట్ అవే. త్రో ఇట్ అంటే పగిలిపోతే మళ్ళీ కనుక్కోవడం కష్టం, పక్కన పెట్టండి. ఇది నేను ఈ సమయంలోనే దీన్ని చూస్తానని నియమం పెట్టుకున్నానికి యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఇట్, ఆర్ అదర్వైజ్ యు ఆర్ ఏ స్లేవ్ ఆఫ్ ఇట్. ఆర్ యూ వాంట్ టు బి ఏ మాస్టర్ ఆర్ ఏ స్లేవ్? మాస్టర్. మాస్టర్ మీన్స్ యూ యూజ్ ఇట్ టు ద రిక్వైర్డ్ ఎక్స్టెంట్ ఓన్లీ. కావలసినంత వరకే వాడండి. అది మీరు పూజా సమయం ఉందనుకోండి, ఆ 2-3 అవర్స్ ఇంకొక రూమ్లో పెట్టి కూర్చోండి. దీన్ని ఏదో మోడ్ ఉంటుంది కదా, ఫ్లైట్ మోడా, ఏరోప్లేన్ మోడా ఏదో అంటుంది అంటే ఇక్కడ ఉంటే కూడా నీకేమవుద్దంటే ఇచ్చింగ్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా, అరే నన్ను అరగంట దాకా ప్రపంచంలో ఎవడు నన్ను గుర్తుపెట్టుకోలేదా, అసలు ఎవడు లేదా అని చూస్తాం అనమాట. ప్రపంచంలో నన్ను ఎవడు మాట్లాడించిన వాడే ఉన్నాడే అని ఇది ఉంది కనుక వస్తుంది నీకు. అది మన చిన్నప్పుడు ఏముందండి, ఒక ఉత్తరం ముక్క రాసి పాడేసేవారు అంతే. ఎంత అది దాని కాస్ట్ అప్పుడు 10 పైసలు ఉండేది. ఎక్కడో బొంబాయిలో ఉన్నవాడికి కూడా నేను ఇక్కడ చదువుకుంటున్నాను నాన్నగారు, బాగానే ఉన్నాను, శ్రీరామ చుట్టి రాసి వేడేస్తే 3 రోజులకు వస్తా, మనవాడు బాగానే ఉన్నాడే, హ్యాపీ. ఇప్పుడు ఎవ్రీ మినిట్ టు మినిట్ ట్రాకింగ్ ఇది. నువ్వేం వేసుకున్నావు, ఆవకాయ, దాంట్లో ముద్దపప్పు వేసుకున్నావా, దాంట్లో నెయ్యి వేసుకున్నావా, వాన పడుతుంది కదా వడియాలు కూడా వేపించుకున్నావా, ఈజ్ అన్ఎండింగ్. ఇది వెరీ స్టాప్ ఫర్ ఇట్. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను మీకు చెప్పడానికి కొద్దిగా హాస్యాస్పదంగా చెప్పినా ఏది చేసినా జరిగేటటువంటి రియాలిటీ ఇది. దీన్ని మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ మనం తెలుసుకోవాలి. పేరెంట్స్గా ముందు హౌ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్ ఈజ్ బీయింగ్ కీన్లీ అబ్జర్వ్డ్ బై యువర్ చిల్డ్రన్. మైండ్ ఇట్. అరే నువ్వు పొద్దున్నే లేచిపోయి నువ్వు అది చేసుకోవాలి ఇది చేసుకోవాలంటే నువ్వు 8ంటికి లేచి వాడిని పొద్దున్న లేవమంటే ఎట్లా? చెత్త చూడకూడదురా, టీవీలు అవి ఇవి అని నువ్వు అవి ఎప్పుడు కాళ్ళు బారు దాపుకొని అన్ని విక్రాని సీరియల్స్ అన్నీ చూస్తూ ఉంటే వాడు పక్కలో వచ్చి చేరుతాడు, వాడు చూస్తుంటాడు. సో ఫస్ట్ వాట్ యూ ప్రీచ్ యూ మస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. పొద్దున్నే భగవంతుడిని ఒక స్తోత్రం చేయడం. మాకు చిన్నప్పుడు ఏం చేశారంటే ఆదిత్య హృదయం చదివేవారు మా తల్లిదండ్రులు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే, అది ఆదిత్య హృదయం చదువుతా అంటే చిన్నపిల్లలకి ఎలా ఉంటుందని అంటే ఆ సౌండ్ వేవ్స్ క్యాచ్ చేస్తాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత 2-3 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళ నాన్న మాట్లాడుకుని ఈడే పొద్దున్న లేచి స్నానం చేసి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావడం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య. ఎక్కడి నుంచి వస్తుంది? ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. సో how you plan your daily schedule will have an impact on your children also.